హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వై కుకింగ్ ఛానల్. నా స్టైల్లో ఇలా ఒకసారి రెడ్ చట్నీ ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, దేంట్లోకైనా కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. ముందుగా కొన్ని శనక్కాయ పప్పులు తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లో చేసుకోండి, బాగా వేగుతాయి. శనక్కాయ పప్పులు తక్కువే తీసుకోండి, ఎందుకంటే చట్నీ ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది టొమాటో ఆనియన్ వేసేటప్పటికి. సో తక్కువే తీసుకోండి. నేను చూపించే క్వాంటిటీ మీరు ఫాలో అయితే కరెక్ట్గా 4 to 5 మెంబర్స్కి సరిపోతుంది ఈ చట్నీ. శనక్కాయ పప్పులు బాగా ఫ్రై అయ్యాక ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కాసేపు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయ్యాక టొమాటో యాడ్ చేసుకోండి. ఇప్పుడు టొమాటోస్ కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి, ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. అలాగే ఒక 3-4 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి, మీ కారంకి తగినట్లు. ఒక 6-7 తెల్లపాయలు యాడ్ చేసుకోండి. శనక్కాయ పప్పులు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే బాగా ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో, ఆనియన్, ఎండుమిర్చి, తెల్లగడ్డలు కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే కాస్త ఉప్పు యాడ్ చేసుకోండి. కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. నేనైతే టైం లేదు, అందుకే వెంటనే మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా కూడా ఏం కాదు, కాకపోతే ఎగిరి మింద పడుతుంది, జాగ్రత్తగా మిక్సీ పట్టుకోండి. మొత్తం ఎదిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ముందుగా వాటర్ యాడ్ చేయకండి, అప్పుడే బాగా మెదుగుతుంది. ఇప్పుడు ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మీకు ఒకవేళ చట్నీ గట్టిగా అనిపిస్తుంది అంటే మీరు ఎన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మేము గట్టిగా తినాలనుకున్నాం కాబట్టి ఇలానే చేస్తున్నాను, ఎక్కువ వాటర్ యాడ్ చేయట్లేదు. మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆయిల్లో కొన్ని తాలింపు గింజలు అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి పోపు పెట్టేసుకోండి. అంతే, రెడ్ చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేసిన పల్లీలు అలాగే టొమాటో వల్ల చట్నీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఏ టిఫిన్లోకైనా సెట్ అయిపోతుంది. ఈవెన్ చపాతీ, పూరీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. 2 minutesలో ప్రిపేర్ చేసేయచ్చు. ఈ రెసిపీ అందరికీ ఈజీగా ఉంటుంది, అలాగే బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కోసం మన ఎస్వై కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.